హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూపీఎస్సీ ఏపీఎస్సీ క్విక్ గైడ్ ఛానల్. ఈరోజు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయిన రిట్ అనే దాని గురించి చూద్దాము. అసలు రిట్స్ అంటే ఏంటి, రిట్స్ అనేది ఎవరి మీద ఎవరు ఇష్యూ చేస్తారు, ఓకేనా? హైకోర్టు ఇష్యూ చేస్తుందా, సుప్రీంకోర్టు ఇష్యూ చేస్తుందా, ఎన్ని రకాల రిట్స్ ఉన్నాయనేది ఈరోజు మనం మాట్లాడుకుందాము. రిట్ అంటే ఏంటి అంటే ఫస్ట్ సింపుల్గా దాని కాన్సెప్ట్ అనేది కనుక మనం చూసుకున్నట్లయితే రిట్ ఈజ్ నథింగ్ బట్ ఇప్పుడు ఎవరన్నా ఒక పర్సన్, ఇండియాలో ఉన్న సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఫండమెంటల్ రైట్స్ ఏదన్నా వైలేట్ అయిందనుకోండి, ఫండమెంటల్ రైట్ వైలేట్ అయినప్పుడు వాళ్ళకి కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అనేది ఉంటుందన్నమాట. ఫండమెంటల్ రైట్ వైలేట్ అయిన అనుకున్నాం అనుకోండి, ఆ వైలేట్ అయినందుకు గాను వాళ్ళకి ఒక రకమైన ప్రొటెక్షన్ అనమాట. ఎవరిస్తారు? సుప్రీంకోర్టు ఆర్ హైకోర్టు అనమాట. ఆ వైలేట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద పనిష్మెంట్, లీగల్ యాక్షన్ ఏదైతే ఉంటుందో కమాండ్ చేయటం అలాంటివి చేస్తారనమాట, సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ. అయితే దాన్ని మనం సింపుల్గా రిట్ అంటామన్నమాట. దాని డెఫినేషన్ కనుక చూస్తే ఇట్ ఈజ్ ఎ రిటన్ ఆర్డర్ from Supreme Court or High Court. It will command the constitutional remedies for Indian citizens against the violation of their fundamental rights. వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ ఏదైతే వైలేట్ చేశారో వాళ్ళని కమాండ్ చేస్తుందన్నమాట. ఎందుకు నువ్వు వైలేట్ చేశావు అని అడిగే అధికారం ఒక రిటర్న్ ఆర్డర్ సుప్రీంకోర్టు నుంచి హైకోర్టు నుంచి, దాన్నే రిట్ అంటాము. అయితే ఈ రిట్స్ గురించి మనకి కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేశారు. ఆర్టికల్ నెంబర్ 32, ఆర్టికల్ నెంబర్ 226 కింద. ఆర్టికల్ 32 అనేది ఏదైతే ఉంటుందో దీని ప్రకారం సుప్రీంకోర్టుకి రిట్ జ్యూరిస్ట్రిక్షన్ అనేది ఉంటుంది. సుప్రీంకోర్టు యొక్క రిట్ జ్యూరిస్ట్రిక్షన్, ఓకే. రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అని కూడా అంటారు ఆర్టికల్ నెంబర్ 32ని. రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అంటే ఇట్ ఈస్ ద రిట్ జ్యూరిస్ట్రిక్షన్ ఆఫ్ సుప్రీంకోర్టు. దీని గురించి నేను చెప్తాను. ఆర్టికల్ 226 ఏమో రిట్ జ్యూరిస్ట్రిక్షన్ ఆఫ్ హైకోర్టు. అయితే మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మన ఇండియాలో రిట్ జ్యూరిస్ట్రిక్షన్ అనేది కేవలం సుప్రీంకోర్టుకి హైకోర్టుకి మాత్రమే ఉంటుంది. సుప్రీంకోర్టు హైకోర్టు మాత్రమే రిట్స్ ఇష్యూ చేసే అధికారం ఉంటుంది. బట్ ఒకవేళ పార్లమెంట్ కనుక ఎవరైనా కానీ రిట్ ఇష్యూ చేయాలి అనుకుందనుకోండి, పార్లమెంట్కి మాత్రమే అధికారం ఉంటుందన్నమాట. ఇట్ ఈస్ ఎంపవర్డ్ టు గివ్ ద అథారిటీ టు ఇష్యూ ద రిట్స్ అనమాట. వేరే ఎవరైనా అథారిటీని రిట్ ఇష్యూ చేసే అధికారం అనేది ఎవరు ఇవ్వచ్చు అంటే కేవలం పార్లమెంట్ మాత్రమే ఇవ్వచ్చు అనమాట, ఓకేనా? అయితే ఇప్పుడు మనకి సుప్రీంకోర్టు యొక్క రిట్ జ్యూరిస్ట్రిక్షన్కి హైకోర్టు యొక్క రిట్ జ్యూరిస్ట్రిక్షన్కి ఏమన్నా డిఫరెన్స్ ఉంటుందా అంటే ఉంటుంది. ఇప్పుడు నేను మీకు టెరిటోరియల్ జ్యూరిస్ట్రిక్షన్ ఒకటి చెప్తాను. ఫస్ట్ టెరిటోరియల్ జ్యూరిస్ట్రిక్షన్ అంటే ఏంటి? ఇండియా మొత్తం మీద ఏ ప్రాంతం నుంచి వచ్చినా వాళ్ళ యొక్క ఫండమెంటల్ రైట్స్ ఏ ప్రాంతం నుంచి వచ్చినా కానీ ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయింది అంటే వాళ్ళకి సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళిపోవచ్చు. అంటే సుప్రీంకోర్టుకి వైడర్ టెరిటోరియల్ జ్యూరిస్ట్రిక్షన్ ఉంటుంది. సుప్రీంకోర్టుకి వైడర్ టెరిటోరియల్ జ్యూరిస్ట్రిక్షన్ అంటే ఆల్ ఓవర్ ద ఇండియాలో ఎక్కడైనా కానీ ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయితే వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. అంటే సుప్రీంకోర్టుకి వైడ్ టెరిటోరియల్ జ్యూరిస్ట్రిక్షన్ ఉంటుంది, కానీ హైకోర్టుకి నారో టెరిటోరియల్ జ్యూరిస్ట్రిక్షన్ ఉంటుంది. ఎందుకు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉందనుకోండి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏదన్నా ఫండమెంటల్ రైట్ వైలేట్ అయితే, లేకపోతే ఏదన్నా ఫండమెంటల్ రైట్ అనే కాదు వేరే ఏది వైలేట్ అయినా కానీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోనే ఉంటుంది. అంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి కేవలం ఏపీ వరకే పరిధి ఉంటుంది, అందుకని దీనికి నారో టెరిటోరియల్ జ్యూరిస్ట్రిక్షన్ ఉంటుంది. కానీ ఇన్ ద కేస్ ఆఫ్ మ్యాటర్స్, ఎలాంటి విషయాల్లో సుప్రీంకోర్టుకి రిట్స్ ఇష్యూ చేసే అధికారం ఉంటుంది అంటే కేవలం ఇన్ ద కేస్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఓన్లీ. ఒకవేళ మన ఫండమెంటల్ రైట్ వైలేట్ అయితేనే సుప్రీంకోర్టు రిట్ అనేది ఇష్యూ చేస్తుంది. కానీ హైకోర్టు కనుక చూసుకున్నట్లయితే హైకోర్టుకి రిట్ అనేది ఏదైతే ఉంటుందో ఇట్ కెన్ ఇష్యూ ఇన్ ఎనీ మ్యాటర్. ఎలాంటి మ్యాటర్స్లో అయినా హైకోర్టు అనేది రిట్ని ఇష్యూ చేసే అధికారం ఉంది. ఇట్ కెన్ ఇష్యూ ఇన్ ఎనీ టైప్ ఆఫ్ మ్యాటర్స్ అనమాట. అంటే ఈ విషయంలో కనుక మనం చూసుకున్నట్లయితే హైకోర్టు హ్యాస్ బ్రాడర్ జ్యూరిస్ట్రిక్షన్ అనమాట to issue writs on any matters, whereas Supreme Court has narrow jurisdiction as it can only issue the writs in the case of violation of the fundamental rights. ఈ పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు మనకి ఏపీఎస్సీ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2లో కానీ ఇప్పుడు స్టేట్మెంట్స్ అడుగుతాడు. స్టేట్మెంట్స్లో ఈ 2 పాయింట్స్ అడుగుతాడు. ఇదేంటంటే ఇప్పుడు సుప్రీం కోర్ట్ హ్యాస్ ఎక్స్క్లూజివ్ టెరిటోరియల్ జ్యూరిస్ట్రిక్షన్, మోర్ టెరిటోరియల్ జ్యూరిస్ట్రిక్షన్, వేరస్ ద హైకోర్ట్ హ్యాస్ నారో టెరిటోరియల్ జ్యూరిస్ట్రిక్షన్, ఇలా అడుగుతాడు. అప్పుడు మీరు గుర్తుంచుకోండి. అందుకని గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సుప్రీంకోర్టుకి ఎక్స్క్లూజివ్ ఆర్ బ్రాడర్ టెరిటోరియల్ జ్యూరిస్ట్రిక్షన్ ఉంటుంది, వేరాస్ హైకోర్ట్ హ్యాస్ వైడ్ జ్యూరిస్ట్రిక్షన్ ఇన్ ద కేస్ ఆఫ్ ఇష్యూయింగ్ ద రిట్స్ ఇన్ ఆల్ ద మ్యాటర్స్. గుర్తుంచుకోండి ఈ పాయింట్స్. అయితే ఇప్పుడు మనం రిట్, అసలు ఈ రిట్ అంటే ఏంటి, ఓకేనా? ఈ రిట్లలో ఎన్ని రకాల రిట్స్ ఉంటాయి,
ఏమేం రిట్స్ అనేది ఎలాంటి వాళ్ళ మీద ఇష్యూ చేస్తారనే దాని గురించి క్లియర్గా చూద్దాం. ఇప్పుడు నేను రిట్స్ గురించి చెప్పాను కదా, అసలు ఈ రిట్ అనే కాన్సెప్ట్ అనేది ఏ కంట్రీ నుంచి తీసుకున్నారు అంటే ఇంగ్లాండ్ నుంచి తీసుకోవటం జరిగిందనమాట. ఓకేనా, ఇంగ్లాండ్ నుంచి తీసుకోవటం జరిగింది. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, రిట్ కెన్ బి ఇష్యూడ్ బై ఓన్లీ ద సుప్రీంకోర్ట్, హైకోర్టు వాళ్ళు మాత్రమే ఇష్యూ చేస్తారు. పార్లమెంట్కి ఎంపవర్ ఉంటుంది, అథారిటీ ఉంటుంది టు గివ్ అథారిటీ టు అదర్ కోర్ట్స్ టు ఇష్యూ ద రిట్స్ అనమాట. ఓకేనా, అయితే దీంట్లో ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సుప్రీంకోర్ట్ హ్యాస్ నారో రిట్ జ్యూరిస్డిక్షన్ కంపేర్డ్ టు హైకోర్ట్. హైకోర్టుతో కంపేర్ చేస్తే సుప్రీంకోర్టుకి నారో రిట్ జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. ఎందుకు? సుప్రీంకోర్ట్ కెన్ ఇష్యూ ద రిట్ ఓన్లీ ఫర్ ద ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్. చెప్పాను కదా, ఓన్లీ ఫండమెంటల్ రైట్స్ ఎన్ఫోర్స్ చేయడానికి మాత్రమే సుప్రీంకోర్టు రిట్ ఇవ్వచ్చు. కానీ హైకోర్టు అనేది ఆర్డినరీ రైట్స్కి కూడా రిట్స్ని ఇష్యూ చేసే అధికారం ఉంటుంది. ఓకేనా, కానీ సుప్రీంకోర్టుకి వైడర్ టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ ఎక్కువగా ఉంటుంది కంపేర్డ్ టు ఇష్యూ ద రిట్స్ ఆల్ ఓవర్ ద ఇండియా. ఓకేనా, అయితే ఇప్పుడు మనకి రిట్స్ ఆఫ్ ద సుప్రీంకోర్ట్ అనేది మ్యాండేటరీ. ఇప్పుడు ఒక సుప్రీంకోర్ట్ అనేది రిట్ ఏదైనా ఇష్యూ చేసిందనుకోండి, అది మ్యాండేటరీ, కంపల్సరీగా అది ఫాలో అవ్వాలి, ఎందుకంటే అది ఫండమెంటల్ రైట్స్కి సంబంధించింది కాబట్టి. కానీ రిట్స్ ఆఫ్ ద హైకోర్ట్ అనేది డిస్క్రిషనరీ, అది ఫాలో అయినా అవ్వకపోయినా ఏం కాదు. అయితే ఇప్పుడు నేను మీకు టైప్స్ ఆఫ్ రిట్స్ గురించి చెప్తాను, ఇప్పుడు గుర్తుంచుకోండి. ఒక్కొక్క దాని గురించి చిన్నగా చూద్దాము. రిట్స్లో ఏమేమి టైప్స్ ఉంటుందంటే ఫస్ట్ టైప్ ఏంటంటే హెబియస్ కార్పస్, తర్వాత మ్యాండమస్, తర్వాత ప్రొహిబిషన్, తర్వాత సెరిటోరీ, తర్వాత క్యూ వారెంటో. ఓకేనా, ఈ 5 రిట్స్ని మీరు గుర్తుంచుకోండి. వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ద రిట్స్? హెబియస్ కార్పస్, మ్యాండమస్, ప్రొహిబిషన్, సెరిటోరీ అండ్ క్యూ వారెంటో. ఒక్కొక్క దాని గురించి చిన్నగా చూద్దాం. అసలు హెబియస్ కార్పస్ అంటే అర్థం ఏంటి అంటే టు ప్రొడ్యూస్ ద బాడీ ఆఫ్ అని అర్థం. అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్నగా దీన్ని అర్థం చేసుకోవడానికి ఈజీగా చెప్తాను. హెబియస్ కార్పస్ అనేది ఎలాంటి వాళ్ళ మీద ఇష్యూ చేస్తారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక పర్సన్ ఉన్నారు, ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, నన్ను ఇల్లీగల్గా అరెస్ట్ చేశారు. అరెస్ట్ కూడా కాదు, డిటెన్షన్ చేశారు. అంటే ఇప్పుడు నన్ను ఇంట్లోనే బంధించడం కానీ, బయటికి వెళ్లకుండా ఇంట్లోనే బంధించారు, దాన్నే డిటెన్షన్ అంటారు. అలా ఇల్లీగల్గా నన్ను డిటెన్షన్ చేశారనుకోండి, అలాంటప్పుడు నా యొక్క వాయిస్ హియర్ చేయడానికి, అంటే ఇప్పుడు నన్ను కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయండి అని చెప్పి ఒక ఆర్డరే హెబియస్ కార్పస్ అనమాట. ఇట్ ఈస్ ఇష్యూడ్ అగైన్స్ట్ ద పబ్లిక్, ప్రైవేట్ ఇండివిజువల్స్, ఎలాంటి రకమైన వాళ్ళ మీద అయినా కానీ ఇష్యూ చేయొచ్చు. గుర్తుంచుకోండి, హెబియస్ కార్పస్ అనేది పబ్లిక్ వాళ్ళ మీద అయినా కానీ, ప్రైవేట్ వాళ్ళ మీద కానీ ఇష్యూ చేయొచ్చు. టు ప్రొడ్యూస్ ద బాడీ ఆఫ్, దాని మీనింగ్ ఇట్ ఈస్ అగైన్స్ట్ ద ఆర్బిటరీ డిటెన్షన్. ఎవరినన్నా అన్యాయంగా గనక అరెస్ట్ చేసినా కానీ, డిటెన్షన్లో పెట్టినా కానీ, దానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ హెబియస్ కార్పస్ అనే రిట్ అనేది ఏదైతే ఉంటుందో దాన్ని ఇష్యూ చేస్తుందన్నమాట. దీని ప్రకారం ఏం చేయాలి? టు ప్రొడ్యూస్ ద బాడీ ఆఫ్ అంటే డీటైన్, ఎవరినైతే అరెస్ట్ చేశారో వాళ్ళని కోర్టు ముందు మనకి ప్రజెంట్ చేయాలి, అంటే వాళ్ళని కోర్టు ముందు నిలబెట్టాలి. అప్పుడు ఇప్పుడు ఈ హెబియస్ కార్పస్ ద్వారా కోర్టు ఏమడుగుతుంది అంటే, వాట్ ఈస్ ద లీగాలిటీ ఆఫ్ ద డిటెన్షన్? నువ్వు ఈ పర్సన్ని అరెస్ట్ చేశావు, అసలు ఈ అరెస్ట్ చేసింది లీగలా లేకపోతే ఇల్లీగలా? ఇప్పుడు కొంతమందిని డిటెన్షన్ చేస్తారు. ఎలాంటి సందర్భాల్లో డిటెన్షన్ చేస్తారంటే, వాళ్ళు దేశానికి కానీ లేకపోతే రాష్ట్రానికి కానీ ఏదైనా హాని కలిగిస్తారు, అక్కడ ఉన్న ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళని రెచ్చగొట్టారనుకోండి, అలాంటి వాళ్ళని డిటెన్ చేస్తారు. అలా కాకుండా కావాలని ఏదైనా పొలిటికల్ విషయానికి ఇల్లీగల్గా ఎవరినైనా డిటెన్ చేశారనుకోండి, అలాంటి వాళ్ళని కోర్టు అడుగుతుంది వాట్ ఈస్ ద లీగాలిటీ ఆఫ్ ద డిటెన్షన్ అని. అదే హెబియస్ కార్పస్. ఓకేనా, అయితే హెబియస్ కార్పస్ని ఏమంటారంటే ఇట్ ఈస్ ద బల్వర్క్ ఆఫ్ ఇండివిజువల్ లిబర్టీ అగైనెస్ట్ ఆర్బిటరీ డిటెన్షన్. దాన్ని ఇలా కూడా అంటారు, క్వశ్చన్ అడుగుతాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిట్ బిలో ఈస్ ద బల్వర్క్ ఆఫ్ ద ఇండివిజువల్ లిబర్టీ అగైనెస్ట్ ద ఆర్బిటరీ డిటెన్షన్ అంటాడు. అప్పుడు హెబియస్ కార్పస్ గుర్తుంచుకోండి. ఇండివిజువల్ లిబర్టీ అంటే మనిషి, ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నా యొక్క లిబర్టీ, నా యొక్క స్వతంత్రతని ఏదైతే ఉంటుందో దాన్ని కాపాడుతుంది. దేనికి వ్యతిరేకంగా కాపాడుతుంది? ఇల్లీగల్ డిటెన్షన్ కానీ ఆర్బిటరీ డిటెన్షన్కి వ్యతిరేకంగా. అందుకని దీన్ని బల్వర్క్ అంటారు. అయితే ఇది హెబియస్ కార్పస్ అనే రిట్ ఎలాంటి సందర్భాల్లో అవైలబుల్గా ఉండదు అంటే, ఒకవేళ ఆ డిటెన్షన్ లాఫుల్గా ఉన్నప్పుడు, అంటే చట్ట ప్రకారంగానే డిటెన్ చేసినప్పుడు. ఒకవేళ ఆ డిటెన్షన్ కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ అంటే ఒకవేళ ఎవరైనా ఒక పర్సన్ కావాలని కోర్టులోకి వెళ్ళి పిచ్చి పిచ్చిగా మాట్లాడటం కానీ, కోర్టు యొక్క
ఏదైనా కోర్టులో ఇప్పుడు బిజినెస్ జరుగుతూ ఉంది, కోర్టులో మనకి వాదనలు జరుగుతూ ఉన్నాయి, వీడు వెళ్ళి కావాలని ఇంటర్ఫీర్ అయినప్పుడు కానీ అలాంటి సందర్భాల్లో దాన్ని కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటారు. అలాంటి విషయాల్లో ఒకవేళ సుప్రీంకోర్టుకి కానీ హైకోర్టుకి కానీ జ్యూరిస్డిక్షన్ ఉంది కదా, సుప్రీంకోర్టు అంటే ఫండమెంటల్ రైట్, హైకోర్టు అంటే అదర్ ఆర్డినరీ రైట్స్ కూడా, ఒకవేళ దాని జ్యూరిస్డిక్షన్ పరిధిలో లేనప్పుడు అలాంటి సందర్భాలలో ఇది అవైలబుల్గా లేదు. సింపుల్గా మీకు హెబియస్ కార్పస్ గురించి చెప్పాలి అంటే హెబియస్ కార్పస్ అంటే టు ప్రొడ్యూస్ ద బాడీ ఆఫ్ అని అర్థము. హెబియస్ కార్పస్ అనేది మనకి ఆర్బిటరీ డిటెన్షన్ కానీ ఇల్లీగల్ డిటెన్షన్ ఏదైతే ఉంటుందో దానికి వ్యతిరేకంగా దీన్ని ఇష్యూ చేస్తారు. ఇది పబ్లిక్ ఇండివిజువల్స్, ప్రైవేట్ ఇండివిజువల్స్ మీద కూడా ఇష్యూ చేసే అధికారం ఉంటుంది. ఓకేనా. వాట్ ఈస్ ద లీగాలిటీ ఆఫ్ ద డిటెన్షన్ అనేది అడిగేదే హెబియస్ కార్పస్. ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీ కెన్ గో టు ద మ్యాండమస్. మ్యాండమస్ అంటే అర్థం ఏంటంటే టు కమాండ్. అంటే మ్యాండమస్ అంటే కమాండ్ చేస్తుంది, కోర్టు కమాండ్ చేస్తుంది. ఎవరిని కమాండ్ చేస్తుంది? ఇది కేవలం పబ్లిక్ ఆఫీస్ వాళ్ళకే. ఇప్పుడు ఎవరన్నా పబ్లిక్ ఆఫీసర్స్ ఉంటారు, గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కోర్టు అడుగుతుంది. ఎలాంటి సందర్భాల్లో అడుగుతుంది? వాళ్ళ డ్యూటీ కనుక వాళ్ళు సక్రమంగా చేయలేదనుకో, నువ్వు నీ డ్యూటీని ఎందుకు సక్రమంగా చేయట్లేదు అని అడగడమే మ్యాండమస్ అనమాట. అంటే కోర్ట్ ఈస్ కమాండింగ్. ఎవరిని కమాండ్ చేస్తుంది? పబ్లిక్ ఆఫీసర్స్ వాళ్ళని కమాండ్ చేస్తుంది. ఎందుకు? టు డూ దేర్ వర్క్ ప్రాపర్లీ, వాళ్ళ పని వాళ్ళని సక్రమంగా చేయమని. ఒకవేళ వాళ్ళ డ్యూటీ సరిగ్గా చేయకపోతే అలాంటప్పుడు కోర్టు కమాండ్ చేస్తుంది. గుర్తుంచుకోండి, మ్యాండమస్ అనేది ప్రైవేట్ ఇండివిజువల్స్ కానీ ప్రైవేట్ ఆఫీసర్స్ మీద ఉండదు. ఎందుకంటే కోర్టు కమాండ్ చేయలేదు కదా ప్రైవేట్ వాళ్ళని, కేవలం పబ్లిక్ వాళ్ళని మాత్రమే కమాండ్ చేస్తుంది. ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ అగైన్స్ ద ప్రైవేట్ ఇండివిజువల్స్. గుర్తుంచుకోండి, మ్యాండమస్ అంటే కమాండ్ అని అర్థం. మ్యాండమస్ అనేది పబ్లిక్ ఆఫీసర్స్ మీద మాత్రమే ఇష్యూ చేస్తారు. ఎందుకు? నీ డ్యూటీ నువ్వు సక్రమంగా చెయ్యి అని. అదే మ్యాండమస్ అనే రిట్. ఓకేనా. నెక్స్ట్ ప్రొహిబిషన్. ప్రొహిబిషన్ అంటే అర్థం ఏంటి? పేరులోనే ఉంది, టు ఫార్బిట్ ఆర్ టు స్టాప్. అంటే ఏంటి? ఆపేయండి, ఇంతటితో ఆపండి. కోర్టు ఏమని చెప్తుంది? ఇది ఎవరి మీద ఇష్యూ చేస్తారంటే కేవలం జ్యుడిషియల్ కానీ క్వాసీ జ్యుడిషియల్ బాడీస్ మీద మాత్రమే ఇష్యూ చేస్తారు. ఎందుకో కూడా నేను చెప్తాను. ఇప్పుడు జ్యుడిషియల్ బాడీస్ అంటే ఇప్పుడు హైకోర్టు ఉంటుంది, కింద డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఉంటాయి. ఒకవేళ డిస్ట్రిక్ట్ కోర్టుకి ఇంత జ్యూరిస్డిక్షన్ ఉంటుంది అంటే డిస్ట్రిక్ట్ కోర్టు కొంత పరిధిలో మాత్రమే అది కేసుని ఫైట్ చేయాలి. ఆ పరిధి దాటితే అది హైకోర్టుకి వెళ్ళాలి. అలా కాకుండా డిస్ట్రిక్ట్ కోర్టు ఒకవేళ దానికి ఉన్న జ్యూరిస్డిక్షన్ కంటే దాని పరిధిని దాటి హైకోర్టులో వాదించాల్సిన కేసు డిస్ట్రిక్ట్ కోర్టులోనే వాదించిందనుకో, అలాంటప్పుడు కోర్టు ఏం చేస్తుందంటే డిస్ట్రిక్ట్ కోర్టుకి వార్నింగ్ ఇస్తుంది. నువ్వు ఎక్సెస్ జ్యూరిస్డిక్షన్, నీకున్న దానికంటే ఎక్కువ పరిధిలో నువ్వు పరిపాలిస్తున్నావు, ఇలా చేయొద్దు అని. దాన్ని ప్రొహిబిషన్ అంటాము. అంటే ఇప్పుడు మనకి హయ్యర్ కోర్ట్స్ ఏం చేస్తాయంటే ఇట్ విల్ ఫార్బిడ్ ద లోయర్ కోర్ట్ పవర్ వెన్ ఇట్ ఎక్సీడ్స్ ఇట్ జ్యూరిస్డిక్షన్. అంటే దాని యొక్క పరిధి కనుక ఎక్సీడ్ అయినప్పుడు అప్పుడు హై కోర్ట్స్ ఏవైతే ఉంటాయి, హయ్యర్ కోర్టులు లోయర్ కోర్టులని చూసుకో, నువ్వు జ్యూరిస్డిక్షన్ని దాటొద్దు అని చెప్పే రిట్టే ప్రొహిబిషన్. ఓకేనా. ఇట్ విల్ ఫార్బిడ్ ద ఎక్సెసివ్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద లోయర్ కోర్ట్. ఈ ప్రొహిబిషన్ అనేది అడ్మినిస్ట్రేటివ్ బాడీస్ కానీ లెజిస్లేటివ్ బాడీస్ మీద కానీ ఉండదు. ఓకేనా. ప్రొహిబిషన్ అనేది ఏదైతే ఉంటుందో కేవలం జ్యుడిషియల్ ఆర్ క్వాసీ జ్యుడిషియల్ బాడీస్ అంటే ట్రిబ్యునల్స్ అలా ఉంటాయి కదా, అవి. ఓకేనా. ప్రొహిబిషన్ అనేది అడ్మినిస్ట్రేటివ్ లెజిస్లేటివ్ బాడీస్ మీద అప్లికబుల్గా ఉండదు. క్వశ్చన్స్ అడుగుతాడు, ప్రొహిబిషన్ గురించి స్టేట్మెంట్స్ అడుగుతాడు. ఇట్ ఈజ్ అవైలబుల్ అగైనెస్ట్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ లెజిస్లేటివ్ బాడీస్ అంటాడు. అప్పుడు అది స్టేట్మెంట్ తప్పు, గుర్తుంచుకోండి. ఓకేనా. నెక్స్ట్ సెరిటోరీ. వాట్ ఈజ్ సెరిటోరీ? పేరులోనే ఉంది. అంటే టు బీ సర్టిఫైడ్ ఆర్ టు బీ ఇన్ఫార్మ్డ్. అంటే ఏంటి? వాళ్ళకి సర్టిఫై చేయాలి ఆర్ టు బీ ఇన్ఫార్మ్డ్. ఇది కూడా అంతే. ఇది కూడా ఎవరికి అగైనెస్ట్గా ఇష్యూ చేస్తారు అంటే జ్యుడిషియల్ క్వాసీ జ్యుడిషియల్ బాడీస్కి మాత్రమే ఇష్యూ చేస్తారనమాట. ఎలాంటి సందర్భాల్లో నేను మీకు చెప్పాను కదా, ఒకవేళ ఏదన్నా ఒక కోర్టు ఎక్సెస్ జ్యూరిస్డిక్షన్, తన పరిధి కంటే ఎక్కువ జ్యూరిస్డిక్షన్లో పనిచేసిన, ల్యాక్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ అంటే అది ఇంత పని చేయాలి కానీ పని చేయట్లేదు, కోర్టులు సరిగ్గా పని చేయట్లేదు, ల్యాక్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ కానీ లేకపోతే ఎర్రర్ ఆఫ్ లా, అసలు లాని కనుక సరిగ్గా చేయట్లే. ఈ 3 కేసెస్లో అంటే ఎక్సెస్ ఆఫ్ ద జ్యూరిస్డిక్షన్ ఉన్నా, ల్యాక్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ ఉన్నా, ఎర్రర్ ఉన్నా కానీ ఈ 3 కండిషన్స్లో పెద్ద కోర్టులు ఏవైతే ఉంటాయో అవి చిన్న కోర్ట్స్ అంటే సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఏం చేస్తుందంటే చిన్న కోర్ట్స్కి ఒక ఇన్ఫామ్ చేయమంటుంది, సర్టిఫై చేయమంటుంది, ఇన్ఫామ్ చేయమంటుంది. ఆ రిట్టే సెరిటోరీ. అయితే ఈ సెరిటోరీ అనే రిట్ అనేది అడ్మినిస్ట్రేటివ్ కానీ లెజిస్లేటివ్ బాడీస్కి ఎగెనెస్ట్గా ఉండదు. సెరిటోరీ కూడా కేవలం జ్యుడిషియల్ క్వాసీ జ్యుడిషియల్ బాడీస్ మీదే ఉంటుంది. ఇది కూడా అడ్మినిస్ట్రేటివ్ లెజిస్లేటివ్ బాడీస్ మీద ఉండదు. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ప్రొహిబిషన్కి సెరిటోరీకి డిఫరెన్స్ ఉంది. ప్రొహిబిషన్ అంటే ఏంటి? కేవలం ఎక్సెస్ జ్యూరిస్డిక్షన్, హయ్యర్ కోర్ట్స్ లోయర్ కోర్ట్స్ ఎక్సెస్ జ్యూరిస్డిక్షన్లో ఉంటే మీరు అంత పరిధి దాటి పని చేయొద్దని చెప్తుంది. కానీ సెరిటోరీ అనేది ఏదైతే ఉంటుందో అది ఎక్సెస్ జ్యూరిస్డిక్షన్, ల్యాక్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్, ఎర్రర్
ఈ 3 కండిషన్స్లో కూడా ఈ సెరిటరీ ఉంటుంది. ఈ 2 కూడా మనకి జ్యుడిషియల్ క్వాసీ జ్యుడిషియల్ బాడీస్ మీద పెట్టచ్చు. ఓకేనా. ఇంకొకటి క్యూ వారెంటో. దీని గురించి చాలాసార్లు క్వశ్చన్స్ అడిగాడు. క్యూ వారెంటో అంటే ఏంటి? బై వాట్ అథారిటీ, ఏ అథారిటీతో నువ్వు ఇది చేస్తున్నావు అని కోర్టు అడుగుతుందన్నమాట. ఎవరినన్నా అడుగుతుంది, ఎలాంటి వాళ్ళని అడుగుతుంది అనేది నేను మీకు చెప్తాను. క్యూ వారెంటో అంటే బై వాట్ అథారిటీ టు ప్రివెంట్ ద ఇల్లీగల్ అజ్రప్షన్ ఆఫ్ ద పబ్లిక్ ఆఫీస్ బై ఎ పర్సన్. ఇప్పుడు ఒక పబ్లిక్ ఆఫీస్, ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ ఆఫీస్ అంటే ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఉన్నారనుకోండి, ఆయన ఇల్లీగల్గా ఎవరన్నా ఆయన పరిధి దాటి కానీ లేకపోతే ఇల్లీగల్గా ఏదైనా ఒక పని చేసినప్పుడు ఎవరైనా కానీ కేవలం ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసరు ఇల్లీగల్గా ఒక పర్సన్ని ఎఫెక్ట్ చేశాడు. అప్పుడు ఆ పర్సన్ దానివల్ల బాధపడ్డాడు. కేవలం ఆ పర్సనే కాదు, ఆ పర్సన్ బాధపడిన చూసింది ఇప్పుడు నేను చూశాను అనుకోండి, నేను కూడా కోర్టుకు వెళ్ళొచ్చు, ఇలా ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఇల్లీగల్గా ఒక పర్సన్ని టార్చర్ చేశాడని. అంటే క్యూ వారెంటో అనేది ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ నాట్, దీని ప్రకారం నాట్ ఓన్లీ అగ్రీవ్డ్, అదర్ ఇంట్రెస్టెడ్ పర్సన్ ఆల్సో కెన్ యూజ్ దిస్ రిట్. అంటే కేవలం బాధపడిన వ్యక్తే కాకుండా వేరే పర్సన్ కూడా ఈ రిట్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ రిట్ కింద ఇల్లీగల్గా పబ్లిక్ ఆఫీస్ని ఉపయోగించుకున్న వాళ్ళకి వ్యతిరేకంగా ఈ రిట్ అనేది ఉపయోగిస్తారు. పబ్లిక్ ఆఫీస్ అంటే ఏంటి? నార్మల్గా ఏ పబ్లిక్ ఆఫీస్ అంటే ఆ పబ్లిక్ ఆఫీస్ కాదు. ఎలాంటి పబ్లిక్ ఆఫీస్ అంటే విచ్ ఈస్ క్రియేటెడ్ బై ఏ స్టాట్యూట్ ఆర్ కాన్స్టిట్యూషన్. అంటే కాన్స్టిట్యూషన్ ద్వారా క్రియేట్ అయిన పబ్లిక్ ఆఫీస్కి వ్యతిరేకంగా మాత్రమే మనం క్యూ వారెంటో అనేది ఇష్యూ చేస్తాం. అంతే తప్ప మినిస్టర్లు, ప్రైవేట్ ఆఫీసులు వాళ్ళకి వ్యతిరేకంగా మనం క్యూ వారెంటో అనేది ఇష్యూ చేయము. ఓకేనా. ఈ వీడియో అంతా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. అంటే ఇక్కడ దాకా మీకు అర్థమైందని అనుకుంటున్నాను రిట్స్ గురించి. అయితే మనం దీని గురించి ఒక క్విక్ రీక్యాప్ అనేది చేసుకుందాము. రీక్యాప్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ కదా. కొంచెం ఫాస్ట్గా చెప్పాను ఎందుకంటే టైం వాల్యుబుల్ కాబట్టి. రిట్ అంటే ఏంటి? రిట్ అంటే ఏదన్నా రిటర్న్ ఆర్డర్, అది ఎవరు ఇష్యూ చేస్తారు? సుప్రీంకోర్టు, హైకోర్టు. కానీ వేరే వాళ్ళకి ఎవరికి అధికారం ఉంటుంది రిట్ ఇష్యూ చేసే అధికారం? పార్లమెంట్ అనేది వేరే కోర్ట్స్కి రిట్ని ఇష్యూ చేసే అధికారం ఇస్తుంది. ఓకేనా. ఈ రిట్ అనేది ఏదైతే ఉంటుందో ఎలాంటప్పుడు ఇష్యూ చేస్తారు? కాన్స్టిట్యూషనల్ రెమెడీస్కి, అంటే ఏదైనా ఫండమెంటల్ రైట్ వైలేట్ అయినప్పుడు అలాంటప్పుడు రిట్ అనేది ఇష్యూ చేస్తారు. రిట్కి సంబంధించిన కాన్స్టిట్యూషన్ ఆర్టికల్స్ ఏంటి? ఆర్టికల్ 32, ఆర్టికల్ 226. ఆర్టికల్ 32 కింద సుప్రీంకోర్టుకి జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. ఆర్టికల్ 226 కింద హైకోర్టుకి. ఎవరి యొక్క టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ ఎక్కువగా ఉంటుంది? సుప్రీంకోర్టుకి ఉంటుంది. ఓకేనా. ఎవరికి మ్యాటర్స్లో కనుక మనం చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టుకి నారో జ్యూరిస్డిక్షన్ ఉంటుంది, హైకోర్టుకి బ్రాడర్ జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు రిట్స్ కనుక మనం చూసుకుంటే రిట్స్లో ఏమేమి టైప్స్ ఉంటుంది? ఫస్ట్ మనకి హెబియస్ కార్పస్, తర్వాత ఏంటి మనకి మ్యాండమస్. ఓకేనా. తర్వాత ఏంటి ప్రొహిబిషన్, తర్వాత ఏంటి సెరిటోరీ, తర్వాత ఏంటి క్యూ వారెంటో. ఓకేనా. హెబియస్ కార్పస్ అనేది అంటే ఏంటి? టు ప్రొడ్యూస్ ద బాడీ ఆఫ్. ఇది ఎవరెవరికి వ్యతిరేకంగా ఇష్యూ చేస్తారు? పబ్లిక్ వాళ్ళకి, ప్రైవేట్ వాళ్ళకి, ఎవరి గురించి అయినా కానీ ఇది ఇష్యూ చేయొచ్చు. ఇది ఏం అడుగుతుంది? లీగాలిటీ ఆఫ్ ద డిటెన్షన్. నువ్వు డిటెన్ చేసావు కదా, దాని లీగాలిటీ ఏంటి అనేది. దీన్ని ఏమంటారు? బల్వర్క్ ఆఫ్ ద ఇండివిజువల్ లిబర్టీ అగైనెస్ట్ ద ఆర్బిటరీ డిటెన్షన్ అని కూడా అంటారు. మ్యాండమస్ అంటే ఏంటి? టు కమాండ్ చేస్తున్నారు. ఎవరిని కమాండ్ చేస్తున్నారు? ఎవరికి మాత్రమే అప్లికబుల్గా ఉంటుంది? పబ్లిక్ వాళ్ళకి మాత్రమే, పబ్లిక్ ఆఫీసర్స్కి మాత్రమే. వాళ్ళ డ్యూటీ సక్రమంగా చేయండి అని. ఇది ప్రైవేట్ వాళ్ళకి వ్యతిరేకంగా, ప్రైవేట్ వాళ్ళకి ఉండదు. ప్రొహిబిషన్ అంటే ఫార్బిడింగ్ ఆర్ స్టాప్ అని అర్థం అనమాట. ప్రొహిబిషన్ అనేది ఎవరికి మాత్రమే ఉంటుంది? జ్యుడిషియల్, క్వాసీ జ్యుడిషియల్ బాడీస్. ఎలాంటి సందర్భంలో? ఎక్సెస్ జ్యూరిస్డిక్షన్ ఉన్నప్పుడు దాన్ని చూడడానికి. సెరిటోరీ అంటే టు బీ సర్టిఫైడ్ కానీ, టు బీ ఇన్ఫార్మ్డ్ అని కానీ. ఓకేనా. ఇది ఎవరికి ఉంటుంది? జ్యుడిషియల్ ఆర్ క్వాసీ జ్యుడిషియల్ బాడీస్కి ఉంటుంది. ఓకేనా. క్యూ వారెంటో అంటే ఏంటి? బై వాట్ అథారిటీ. ఎవరిని అడుగుతున్నారు? పబ్లిక్ ఆఫీసర్స్ ఎవరైనా ఇల్లీగల్గా వాళ్ళ యొక్క పవర్ని ఉపయోగించుకుంటే. ఇది మినిస్టర్లకి, అదేవిధంగా వేరే ప్రైవేట్ ఆఫీసర్లకి వ్యతిరేకంగా ఉండదు. క్యూ వారెంటో అనేది అగ్రీవ్డ్ పర్సనే కాదు, వేరే వాళ్ళు కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఇవన్నీ కూడా రిట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఫస్ట్ టైం చదివే వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది, కానీ నేను మీకు అర్థమైనట్లే చెప్పినట్లు ఉన్నాను అని నేను అనుకుంటున్నాను. ఒకసారి మనకి వీడియో క్లియర్గా చూడండి, మీకు అర్థమవుతుంది. మీకు వేరే ఏదైనా టాపిక్ కావాలన్నా మీరు కామెంట్ సెక్షన్లో నాకు మెన్షన్ చేయండి, నేను తప్పకుండా దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. వర్క్ హార్డ్.